విలియం అనే 15 ఏళ్ల కుర్రాడు తన బెడ్ పైన దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. తన బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. తన బెడ్ మీద పడుకొని చూస్తే తనకి హాల్ కూడా కనిపిస్తుంది. అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలైంది. బయట బోరున వర్షం. ఇంతలో సడన్గా ఆ అని ఒక పెద్ద అరుపు, వెంటనే ఆ అని మరో అరుపు. ఆ అరుపులకి విలియంకి మెలకు వచ్చింది. కానీ తన ముఖం పైన ఉన్న దుప్పటి తీసి చూడడానికి తనకు భయం వేసి దుప్పట్లోనే భయపడుతూ వణుకుతున్నాడు. ఇంతలో హాల్లోకి ఎవరో నడుస్తూ వస్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపించింది. ఎవరా అని చూడడానికి నెమ్మదిగా తన దుప్పటిని కిందకు దించి ఒక్క కన్నుతో హాల్ వైపు చూశాడు. ఎవడో హంతకుడు 2 శవాల్ని తన భుజాలపైన వేసుకొని హాల్లోని సోఫా పైన ఆ శవాల్ని కూర్చోబెట్టాడు. ఆ శవాలు ఎవరో కాదు, విలియం యొక్క తల్లిదండ్రులవి. ఆ శవాల రక్తంతో ఆ హాల్లో ఒక గోడపైన తను ఏదో రాస్తున్నాడు. భయంతో విలియం తన ముఖం మీద దుప్పటిని కప్పుకొని వణుకుతూ భయపడుతూ ఉన్నాడు. ఇంతలో ఆ అడుగుల చప్పుడు హాల్ నుండి దూరంగా వెళ్తున్నట్టుగా అతనికి వినిపించాయి. కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంతకీ ఆ గోడపైన ఏమి రాశాడా అని ఆతృతతో తన ముఖం పైన దుప్పటి తీసి చూశాడు. తనకు అవి సరిగ్గా కనిపించట్లేదు. ఆ హంతకుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనే ధైర్యంతో తను లేచి మంచం పైన కూర్చొని ఆ గోడ వైపు చూశాడు. ఇంతలో ఒక పెద్ద పిడుగుపడి ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో ఆ గోడపైన ఏం రాసిందో అతనికి కనిపించింది. ఆ గోడపైన "నువ్వు లేచే ఉన్నావని నాకు తెలుసురా" అని రాసి ఉంది. వెంటనే కసక్ అని ఒక కత్తి వచ్చి తన వీపు పైన గుచ్చుకుంది. ఆ హంతకుడు విలియం మంచానికి వెనకే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్ట్స్ వీడియో కాదు. నేను విన్న 7 వెన్నులో వణుకు పుట్టించే కథల్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఈ వీడియోలో లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ని వెతకండి. జస్ట్ ఒక థ్రిల్లర్ మూవీ చూసినట్టు ఫీల్ అవ్వండి, సరేనా? ఇక మన వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదామా? నెంబర్ 2, ద వాల్ పేపర్. ఎలిసా జాకబ్ అనే దంపతులు కొత్తగా ఒక ఇంట్లోకి అద్దెకు వచ్చారు. అయితే ఆ ఇంటిని వారి టేస్ట్కి నచ్చినట్లుగా మార్చుకోవడానికి ఆ ఇంటి గోడలకి సీలింగ్స్కి అంటించి ఉన్న పాత థిక్ వాల్పేపర్స్ని తీసేసి కొత్త వాల్పేపర్స్ని అంటించాలి అని అనుకున్నారు. అయితే వాల్పేపర్స్ని పీకే పని అలిసా తీసుకుంది. ఆమె అన్ని గదులలో వాల్పేపర్స్ని పీకుతుంది. అయితే అలా పీకిన ప్రతి వాల్పేపర్కి చివరన ఒక పేరు, డేటు రాసి ఉంది. మొదట్లో ఆమె దాని గురించి పట్టించుకోలేదు. కానీ ప్రతి వాల్పేపర్ చివరన అలా ఎందుకు రాసి ఉందా అని తనకు తెలియకుండానే తనకి ఒక ఆతృత కలిగింది. అదేమిటో తెలుసుకుందామని గూగుల్లో ఆ పేరుని, డేట్ని టైప్ చేసింది. ఆ పేరు ఒక మనిషిది, ఆ డేట్ ఆ మనిషి మిస్ అయిన డేట్. అలా అవి అన్నీ మిస్ అయిన వాళ్ళ పేర్లు, డేట్స్ అని ఆమెకి అర్థమైంది. వెంటనే పోలీసులకి ఆమె ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు ఆ గోడల్లో ఏమైనా ఉన్నాయా అని కొన్ని గోడల్ని కూలగొట్టారు కూడా. కానీ ఆ గోడలలో ఏమీ లేవు. కొంతసేపటికి ఒక ఫోరెన్సిక్ టెక్నీషియన్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, "మేడం, మీరు పీకిన ఆ వాల్పేపర్స్ అన్నీ ఎక్కడా?" అని అడిగాడు. "అవన్నీ ఇంటి వెనకున్న ట్రాష్ బిన్లో పడేశాను" అని ఆమె చెప్పింది. దానికి ఆ ఫోరెన్సిక్ టెక్నీషియన్, "మేడం, అవి వాల్పేపర్స్ కాదు, ఆ మిస్ అయిన వ్యక్తుల యొక్క చర్మం. ఈ ఇంటి ఓనర్ ఆ మనుషులను చంపి వాళ్ళ చర్మంని వాల్పేపర్స్లో తయారు చేసి ఈ ఇల్లంతా అతికించాడు" అని చెప్పాడు. నెంబర్ 3, అండర్ ది బెడ్. ఒకసారి లోగన్ అనే 10 సంవత్సరాల కుర్రాడు తన తండ్రితో కలిసి బెడ్ పైన నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి లోగన్ తన తండ్రిని లేపి, "నాన్న, నాకు భయం వేస్తుంది" అని అన్నాడు. దానికి తన తండ్రి, "భయం ఎందుకు నాన్న, నేనున్నానుగా" అని ధైర్యం చెప్పి పడుకోమన్నాడు. మరలా భయం వేస్తుంది అని అలా 10 సార్లు తన తండ్రి డేవిడ్ని లేపాడు. డేవిడ్కి కోపం వచ్చి, "ఏంట్రా, ఎందుకు భయపడుతున్నావు" అని అడిగాడు. "మంచం కిందన ఎవరు ఉన్నారు నాన్న" అని అన్నాడు. "మంచం కిందన ఎవరు ఉన్నారా? మంచం కిందన ఎవరు లేరు" అని చెప్పాడు. "లేదు నాన్న, మంచం కిందన ఎవరో ఉన్నారు" అని మళ్ళీ అన్నాడు. "సరే, ఎవరున్నారో చూస్తాను" అని చెప్పి మంచం మీద నుండే తన తలని కిందకు దించి డేవిడ్ చూశాడు. కానీ ఆ మంచం కింద తను చూసిన దృశ్యానికి తన గుండె సగం ఆగిపోయింది. ఎందుకంటే ఆ మంచం కింద ఉన్నది తన కొడుకు లోగనే. మంచం కింద ఉన్న తన కొడుకు డేవిడ్ని చూసి, "నాన్న, మంచం పైన నీ పక్కన ఎవరు ఉన్నారు నాన్న, నువ్వు కిందకు వచ్చే నాన్న" అని అన్నాడు. మరి మంచం పైన డేవిడ్ని పక్కన ఉన్నది ఎవరు? నెంబర్ 4, ఐ మిస్ యు బెన్. హెన్రీ అనే 13 ఏళ్ల కుర్రాడు వాళ్ళ అమ్మతో, "అమ్మ, అన్నయ్య బెన్ ఎక్కడా" అని అడిగాడు. దానికి వాళ్ళమ్మ, "బెన్నకి మానసిక పరిస్థితి బాగోలేదు కదా నాన్న, అందుకని తనని మెంటల్ హాస్పిటల్ ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము" అని చెప్పారు. "అన్నయ్యని ఇంటికి తీసుకురా అమ్మా" అని హెన్రీ అడిగాడు. "తనకి చాలా ఛాన్సెస్ ఇచ్చాం నాన్న. తను ఇంటికి వచ్చిన ప్రతిసారి, ఒకసారి మన పక్కింట్లో పెంపుడు పిల్లి కళ్ళుని పీకేశాడు, ఎదురింటి కుక్క తోకని కోసేశాడు, వీధి చివరన బామ్మగారి మందుల ప్లేస్లో టాయిలెట్ పిల్స్ని పెట్టాడు. ఇలా అందరికీ చెప్పలేనంత హాని అతడు చేస్తున్నాడు. అందుకే బెన్నకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, నువ్వేమి బెంగపడకు" అని చెప్పి వాళ్ళమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు హెన్రీ బాధతో అద్దం ముందుకు వెళ్ళి, "ఐ మిస్ యూ బెన్. నువ్వు ఇంట్లో లేకపోవడం వల్ల
నేను అందరి ముందు మంచివాడిలా ప్రవర్తించాల్సి వస్తుంది అని అన్నాడు. అంటే ఈ కిరాతకమైన పనులన్నీ చేసింది ఈ హెన్రీయే. కానీ నేరం తన అన్నీ చేసినట్టు చిత్రీకరించడం వల్ల బెన్ని మెంటల్ హాస్పిటల్లో ఉంచారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 5, ద లికింగ్. సోఫియా అనే అమ్మాయి రాత్రిపూట భయం వేస్తే తన చేతిని మంచం కింద పెట్టి బిల్లీ అని అరిచేది. అప్పుడు మంచం కింద ఉన్న తన పెంపుడు పిల్లి సోఫియా చేతిని నాకేది. అప్పుడు సోఫీ ధైర్యంగా నిద్రపోయేది. ఒకరోజు రాత్రి తన ఇంట్లో ఏవో వింత చప్పుడులు వినిపించాయి. దానితో పట్టలేనంత భయం వేసి తన చేతిని కిందకు దించి బిల్లీ అని అరిచింది. కానీ ఈసారి తన పిల్లి సోఫీ చేతిని నాకలేదు. 4-5 సార్లు బిల్లీ లిక్ మై హ్యాండ్, బిల్లీ నా చేతిని నాకు అని అరిచింది. కాసేపటికి బిల్లీ సోఫియా చేతిని మళ్ళీ నాకడం మొదలుపెట్టింది. అప్పుడు సోఫియా ధైర్యంగా నిద్రపోయింది. ఉదయం లేచేసరికి ఇంకా మంచం కింద సోఫియా చేతిని బిల్లీ ఇంకా నాకుతూనే ఉంది. ఇక చాలు అని తన చేతి ఉడుచుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే కిందంత రక్తం, పైన షవర్కి గొంతు కొయ్యబడ్డ తన పిల్లి ఉరివేసినట్టు షవర్కి వేలాడుతుంది. ఆ పిల్లి ఎవరో కాదు, అది బిల్లీనే. మరి రాత్రంతా నా చేతిని నాకింది ఎవరు అని భయంతో తన తల తిప్పి చూస్తే ఆ బాత్రూమ్ అద్దం పైన నీ చేతిని నాకడం నాకు చాలా నచ్చింది అని రక్తంతో రాస్తుంది. మరి రాత్రంతా సోఫీ చేతిని నాకింది ఎవరు? నెంబర్ 6, ఐ నీడ్ హెల్ప్. ఒకసారి జెసికా అనే హౌస్ వైఫ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె కాల్ లిఫ్ట్ చేస్తే, మేడం, నేను మీరు రెగ్యులర్గా వచ్చే సూపర్ మార్కెట్కి ఓనర్ని, నాకు మీ నుండి ఒక సహాయం కావాలి అని అడిగాడు. నేను మీకు సహాయం చేయగలను అని ఆమె అడిగింది. మీ ఇంటికి పక్కనే ఉన్న శ్మశానంలో 3వ వరుసలో 4వ సమాధి నాదే. నేను చనిపోయి 2 వారాలయ్యింది. నాకు ఈ సమాధిలో చాలా ఇబ్బందిగా ఉంది. మీరు వచ్చి నా సమాధిని తవ్వి నన్ను బయటకు తీయండి అని అన్నాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా? చనిపోతే ఎలా ఫోన్ చేస్తారు? ఫోన్ పెట్టండి అని ఆమె ఫోన్ పెట్టబోతుంటే, మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఇప్పుడు ఆఫీస్లో ఉన్న మీ భర్త ఈరోజు రాత్రి మీ ఇంటికి రాడు అని బెదిరించాడు. ఆమె భయంతో ఫోన్ పెట్టేసి వెంటనే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. నువ్వేం భయపడకు, పోలీసులకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పు, ఆ రాస్కల్ని వాళ్ళు ట్రేస్ చేసి వాడంతా చూస్తారు అని ధైర్యం చెప్పాడు. సరేనండి అని ఫోన్ పెట్టేసి పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సరిగ్గా 3 నిమిషాల తర్వాత ఆమె ఫోన్ మళ్ళీ మోగింది. కానీ ఈసారి ఫోన్ చేసింది స్ట్రేంజర్ కాదు, పోలీసులే. అటువైపు మాట్లాడుతున్న పోలీస్ కంగారు పడుతూ, మేడం, మీరు అర్జెంటుగా మీ ఇంటి నుండి బయటికి పరిగెత్తి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేనెందుకు ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అని ఆమె అడిగింది. దానికి సమాధానంగా పోలీస్, మేము మీరు ఇచ్చిన నెంబర్ని ట్రేస్ చేసి చూస్తే ఆ వ్యక్తి వాడుతున్న ఫోన్ సిగ్నల్ మీ ఇంట్లో నుండి వస్తుంది. అంటే ఆ వ్యక్తి మీ ఇంట్లోనే ఉన్నాడు. సో దయచేసి మీరు ఇంట్లో నుండి బయటికి వెంటనే వెళ్ళిపోండి అని అన్నాడు. వెంటనే ఫోన్ కట్ అయింది. తర్వాత పోలీసులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ లిఫ్ట్ అవ్వలేదు. జెసికా భర్త ఇంటికి చూసేసరికి హాల్లో రక్త ముడుగులో ఆమె పడి ఉంది. నెంబర్ 7, ద శాటిలైట్ ఇమేజ్. మాథ్యూ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి తన 2 కాళ్ళు పనిచేయట్లేదు. కానీ అతనికి ప్రపంచమంతా తిరిగి చూడాలనేది తన లైఫ్ డ్రీమ్. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిన అతనికి ఒక ఐడియా వచ్చింది. నేను ప్రపంచమంతా తిరగకపోయినా ప్రపంచంలో అన్ని ప్లేసెస్ని గూగుల్ ఎర్త్ అప్లికేషన్లో కంప్యూటర్లో చూసేద్దామని ఫస్ట్ ప్యారిస్లోని ఐఫిల్ టవర్ని చూద్దామనుకున్నాడు. ఆ ఐఫిల్ టవర్ చాలా అందంగా ఉంది. కానీ ఆ టవర్ కింద అంతకన్నా అందమైన మరో అమ్మాయి కనిపించింది. ఆమె రెడ్ జాకెట్ వేసుకొని బ్లాక్ బూట్స్, బ్లాక్ క్యాప్ ఇంకా గ్రే బ్యాగ్ పట్టుకొని ఉంది. ఆమె ఒక ఫోటోగ్రాఫర్కి ఫోజ్ ఇస్తూ ఆ ఫోటోగ్రాఫర్ని చూస్తుంది. ఆ తర్వాత నయగరా ఫాల్స్ని చూస్తున్నాడు. ఆ నయగరా ఫాల్స్ దగ్గర కూడా ఆ రెడ్ కోట్ వేసుకున్న అమ్మాయి కనిపించింది. కానీ ఆ అమ్మాయి ముందు వేరే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇదేదో కోయిన్సిడెన్స్లా ఉందే అని అనుకొని తన లైట్ తీసుకొని తను ఇప్పుడు ఈజిప్ట్లోని పిరమిడ్స్ని చూద్దామని అనుకున్నాడు. అక్కడ కూడా ఆ అమ్మాయి కనిపించింది. ఇక్కడ కూడా ఆ అమ్మాయి ముందు 3వ వ్యక్తి కనిపిస్తున్నాడు. తనకి భయం మొదలైంది. తాజ్మహల్ని చూశాడు, పీసా టవర్ని చూశాడు. ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది. ప్రతి ఫోటోలో ఆ ముందు వేరే వేరే వ్యక్తులు కనిపిస్తున్నారు. వాళ్ళ వైపు ఆమె చూస్తుంది.
ఇదేమిటో అని అర్థం కాక ఒకసారి మళ్ళీ ఆ ప్రదేశాలను చూసి కంపేర్ చేసి విషయం ఏమిటో తెలుసుకుందామని అన్ని పేజెస్ని రిఫ్రెష్ చేసి చూశాడు. కానీ ఇప్పుడు ఇంకా షాక్ అయ్యాడు. ఎందుకంటే ప్రతి ఫోటోలో ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి ఎవరినైతే చూస్తుందో ఆ అబ్బాయిలు మాత్రం కనిపించట్లేదు. అప్పుడు తనకి విషయం అర్థమైంది. ఈ అమ్మాయి ఎవరినైతే చూస్తుందో వారు లేరంటే వారు చనిపోయి ఉంటారా అని అనుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతనికి తన గుండె వేగం ఇంకా పెరిగిపోయింది. ఇంతలో తన ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అయితే తనకి కాల్ లేవు కాబట్టి బయట డోర్ దగ్గర ఉన్న కెమెరాని ఆన్ చేసి కంప్యూటర్ స్క్రీన్లో ఎవరు వచ్చారా అని చూశాడు. ఆ కంప్యూటర్ మానిటర్లో ఇంటి బయట కెమెరాను చూస్తూ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి రెడ్ కోట్ వేసుకొని బ్లాక్ హ్యాట్ పెట్టుకొని ఉన్న అదే అమ్మాయి. ఆమె మాథ్యూ వైపు అలా చూస్తూ ఉంది. అంటే తర్వాత ఆ అమ్మాయి చేతిలో మరణించబోయేది మాథ్యూయేనా? ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.